నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే. అయితే దేశం ఆర్థికంగా అద్భుత పురోగతి సాధిస్తున్నా ఆ స్థాయిలో ఉద్యోగ సృష్టి జరగటం లేదు. ప్రతి నెల దాదాపు 10 లక్షల మంది యువకులు ఉద్యోగాల కోసం మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఏ యువత దేశానికి బలం అనుకుంటున్నామో అదే సమస్యగా మారే పరిస్థితి వచ్చింది. నేడు మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉద్యోగ కల్పనే. 2017 తర్వాత కొత్త ఉద్యోగాలు ఆశించే వారి సంఖ్య 1,76,00,000 మేరకు ఉంటుందని ఓ అంచనా. వచ్చే దశాబ్దంలో 25 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగ సమస్యను ఎలా అధిగమించాలి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వేణుగోపాల్ గారు, జన్మనీ డిజిఎం ఆర్థిక అంశాల నిపుణులు, ఎంఎం శ్రీరామ్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్, ఆర్థిక అంశాల నిపుణులు, ఆలపాటి శుభకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. శ్రీరామ్ గారు, దేశంలో ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతోంది. వాస్తవంగా వృద్ధి రేటు పెరిగితే ఉద్యోగాల సంఖ్య కూడా పెరగాలి. కానీ దేశంలో ఇంత గల భిన్నమైన పరిస్థితి, భిన్నమైన ధోరణి కనిపించడానికి కారణాలు ఏ విధంగా పరిశీలించాలి? వాస్తవానికి మీరు చెప్పింది కరెక్టేనండి. ఎప్పుడైతే అభివృద్ధి పెరుగుతుందో ఉద్యోగాలు కూడా పెరగాలి. కానీ అభివృద్ధి పెరిగినంతగా ఉద్యోగాలు గత 2-3 సంవత్సరాల్లో పెరగదనేది ఒకటి. అది ఒక విధంగా వాస్తవం. కానీ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఈ 2-3 సంవత్సరాల గురించే మాట్లాడకూడదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ఎకానమీని దాన్ని సక్రమంగా యూటిలైజ్ చేయకపోవటము, అది కరప్షన్ కావచ్చు, లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద, అగ్రికల్చర్ సెక్టర్ మీద ఫోకస్ చేయకపోవటము, ఇవన్నీ జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే జీడిపి 5% లోపు వెళ్ళిపోయిన దాన్ని ముందుకు తీసుకురా క్రమంలో ఇప్పుడు మనకి 7.6%, అరౌండ్ 7% ఉంటుందని, అంతకంటే ఎక్కువ ఉంటుందనేది అంచనా జరుగుతుంది. సో దాన్ని బట్టి గత 2 సంవత్సరాల్లో జీడిపి పెరిగింది, ఉద్యోగాలు పెరగలేదు. సో ఇక్కడ వాస్తవంగా చూసుకున్నప్పుడు మనం ఇక్కడ ఉద్యోగాలు ఎందుకు పెరగలేదన్నప్పుడు ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఏదైతే మొత్తం ఆర్థిక పరంగా మొత్తం అతలాకుతలం అయిందో, ఇప్పుడు గత 2 సంవత్సరాలు ప్రత్యేకించి గత సంవత్సరం మనం చూసుకున్నప్పుడు ఆటో సెక్టార్ కానీ మిగతా సెక్టార్ కానీ గ్రో అవుతున్నాయి. నాన్ ఫెర్ అసెట్స్ కూడా చాలా పెరిగినాయి. అట్లాగే ఏదైతే ఎకానమీ బాగలేనప్పుడు కూడా ఫ్యాక్టరీస్లోను అలాగే అగ్రికల్చరల్ అలైడ్ సెక్టార్స్లోను ప్రొడక్షన్ చేసి ఉంది. సో గత 2 సంవత్సరాల్లో ఈ కన్జంప్షన్ అంటే బయ్యింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో ప్రజల్లో ఉందో దాన్ని బయటికి తీసుకురావడం మొదలుపెట్టారు. అందువల్ల వృద్ధి రేటు సహజంగా పెరిగింది. సో ఫ్యాక్టరీస్లోని కన్జంప్షన్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఇవన్నీ మీరు చూసుకుంటే ఆటో సెక్టార్ ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తీసుకున్నప్పుడు చాలా ఫ్యాక్టరీస్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, స్టాక్స్ అన్ని జీరో అయినా కూడా చాలా వార్తలు చూసాము. సో దాన్ని బట్టి ఏమైందంటే బయ్యింగ్ కెపాసిటీ జరిగింది. అలాగే ఎప్పుడైతే ఆర్థిక పరంగా కొత్త పునాదులు ఏమిటో మొదలు పెట్టామో, సో కొంత టైం పడుతుంది ఇదన్నీ రావడానికి. సో ఈ యొక్క బేస్ ఫ్యాక్టరీలు అంటే మీకు మ్యాక్సిమం గత 2 సంవత్సరాలు చూస్తుంటే క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది, కానీ కన్జ్యూమర్ కన్జంప్షన్ ప్రొడక్షన్లోకి రాలేదు. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ సహజం కూడా పెరగలేదు. ఈ ఎకానమీ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా 2-3 సెక్టార్లో ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే మనకి ఇప్పటికి కూడా అగ్రికల్చర్ బేస్ మీద ఉండరు కాబట్టి, మాన్సూన్ కూడా ఈ సంవత్సరం బాగుంది కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ని, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ని డెవలప్ చేయాలి. అలాగే ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి అని అన్నప్పుడు ఎప్పుడైతే మీకు ఐటీ ఎనేబుల్ సర్వీస్ సెక్టార్స్ ముందు ఏమైందంటే దాని మీద ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. కాబట్టి ఈ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెంచడానికి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాము తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే కార్లు, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాము, డిఫెన్స్, ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ ఎక్కువ తయారు చేయాలి. ఇవన్నీ తయారంటే మనం రోజువారీ చూస్తున్నాము, ఎఫ్డిఐలు కానీ అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీస్ రావడానికి ఏంటంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. సో అందువల్ల ఏదైతే మనం ఆశించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రణాళిక ఏదైతుందో అది రావడానికి జాబు చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అలాగని పూర్తిగా ఇది
ఆర్థిక అభివృద్ధి పెరుగుతూ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతున్న దానికంటే కూడా దానికి సంబంధించిన ఇంకా చాలా వరకు దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి కాబట్టి అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. వేణుగోపాల్ గారు, మన దేశంలో చూసినట్లయితే యువత సంఖ్య అధికంగా ఉంది. మరి ఆర్థిక వృద్ధికి ధీటుగా ఉద్యోగ కల్పన జరగకపోతే ఎలాంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది? 65% జనాభా 28-30 సంవత్సరాల వయసు వాళ్ళు, అంటే మీన్ ఏజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ వాళ్ళు టాప్ ఎకానమీస్లో మనది ఒక బెస్ట్ ఎకానమీగా మనం చెప్పొచ్చు. అంటే యువశక్తి ఉన్న ఒక దేశంగా మనం ముందుకెళ్తాం, నెక్స్ట్ 20-30 ఇయర్స్ గ్రో అవుతాం అని చెప్పేసి మనం అంచనాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ దేశంలో ఏదైతే యువశక్తి అనేది, అంటే మన ఎకానమీకి బ్యాక్ బోనే యువశక్తి అనుకున్నప్పుడు ఆ యువకుల్ని ప్రొటెక్ట్ చేయకుండా, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా మనం అంటే అలా వదిలేస్తే మటుకి డెఫినెట్గా దాని పర్యవసానం ఏమవుతుందంటే, ఇప్పుడు ఎదిగొచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే మదర్ ఫాదర్కి ఎలా బర్డెన్ అవుతుందో అలాగే ఇంతమంది యువత, అంటే ప్రతి సంవత్సరం దగ్గర 12 మిలియన్ పీపుల్ ఆపర్చునిటీస్ కోసం డిఫరెంట్ ఏరియాస్లో జాబ్స్ కోసం రెడీ అవుతున్నప్పుడు, అంటే 1,20,00,000 మంది ప్రతి సంవత్సరం రకరకాల ఉద్యోగాల వేటలో రకరకాల వ్యాపకాల కోసం ఇలా వచ్చినప్పుడు వీళ్ళని సరిగ్గా అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే, వీళ్ళే మనకి ఏదైతే శక్తిగా అనుకుంటున్నామో వీళ్ళే మనకి థ్రెట్గా కూడా రూపాంతరం చెందే పరిస్థితి వస్తుంది, సమస్య వస్తుంది. సో వీళ్ళని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి మెయిన్ 3 జీడిపిలో 3 కాంపోనెంట్ అనుకుంటే అగ్రి, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ లాస్ట్ 2 to 3 డికేడ్స్లో పెరిగినంతగా జాబ్స్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది సర్వీస్ సెక్టర్. అంటే బాగుంది, వచ్చిన వాళ్ళ వరకు ఇన్కమ్ బ్రహ్మాండంగా ఉంది. అగ్రి అండ్ ఇండస్ట్రీ ఎక్కడైతే, అంటే దగ్గర దేశ జనాభాలో 50% జనాభా పైన అగ్రి మీద ఆధారపడి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద ఆధారపడినప్పుడు ఆ ఏరియాని అడ్రస్ చేయకపోతే డెఫినెట్గా మన ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ అనేది అవ్వదు. 1. 2, ఇండస్ట్రీ డెవలప్ అయితేనే తప్ప ఇంకా నెంబర్ ఆఫ్ జాబ్స్ పెరగవు. సో ఈ 2 ఏరియాస్ని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుని ఈ మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, తర్వాత అగ్రి ఫోకస్డ్గా కొన్ని అటెంప్ట్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఫైన్. బట్ ఏంటంటే ఇంకా అది మీరు అన్నట్టుగా గ్రోత్ బాగుంది. గ్రోత్ బాగున్నప్పటికీ అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ట్రాన్స్పరెన్సీ ఇంకా రావట్లేదు, కొత్త ఉద్యోగాల కల్పన లేదు. 2015లో నియర్లీ 1.5 lakh అగెనెస్ట్ అంతకుముందు ప్రీవియస్ ఇయర్ 4 lakh జాబ్స్. సర్వీస్ సెక్టర్ బ్రహ్మాండంగా గ్రో అయింది కాబట్టి దీన్ని ఒక పక్క జాగ్రత్త చేసుకుంటూనే అగ్రి అండ్ ఇండస్ట్రీని ఫోకస్ పెట్టాలి. అక్కడ జాబ్స్ వచ్చేలాగా, అక్కడ గ్రోత్ వచ్చేలాగా, అక్కడ ఎఫ్డిఐస్ తీసుకొచ్చేలాగా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి. ఆల్రెడీ ఎఫ్డిఐ ఫ్లో కూడా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ జాబ్ క్రియేషన్ రూపంలోకి కనుక వాళ్ళు ఆ ఫ్లోని తీసుకురాగలిగితే, కొత్త వెంచర్స్, కొత్త క్రియేషన్స్ చేయగలిగితే, కొత్త ఎక్స్పాన్షన్ చేయగలిగితే ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వడం, తద్వారా మనం గ్రో అవడం సాధ్యమవుతుంది. రాజేశ్వర గారు, కొత్తగా వచ్చే ఉద్యోగ అవకాశాలపై తక్షణం ఏ విధంగా దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది? వృద్ధి రేటు పెరిగింది అని అంటున్నాం. వృద్ధి రేటు పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయండి. అంతకుముందు 10 సంవత్సరాల క్రితం కనుక తీసుకున్నట్లేదు ఉంటే మొత్తం ఎకానమీలో వృద్ధి రేటు పెరుగుతున్నా కానీ క్రమంగా పెరగకుండా గత 5, 6, 7 దీనికంటే 8 సంవత్సరాల క్రితం ఎన్నో వ్యవస్థల చేతలు అతలాకుతలం అయిపోయింది. దానివల్ల బ్యాంకింగ్ రంగం అనేది నిర్వీర్యమైంది. ఏది మీరు స్టీల్ సెక్టార్ తీసుకోండి, మైనింగ్ సెక్టార్ తీసుకోండి, కోల్ తీసుకోండి, పవర్ సెక్టార్ తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా ఒక స్తబ్దత కాదు, నిర్వీర్యత వచ్చేసింది, క్షీణించింది. ఆ క్షీణింపు దశ నుండి మంచిగా, అంటే ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి టైం పట్టింది. ఆ ఇంప్రూవ్మెంటే మనం ఈరోజు ఈ సంవత్సరం 7.1 అండి ఫస్ట్ హాఫ్ ఇయర్లో. ఎప్పుడు 7.6 వస్తుందని అనుకుంటున్నాం, వస్తుందా లేదా రెండో విషయం. వృద్ధి రేటు ఎందుకు పెరిగింది అని అంటే ఉన్నవాళ్ళు సక్రమంగా ఏదైతే క్షీణించినటువంటి వ్యవస్థను ఒక స్థిరీకరించడానికి పట్టినటువంటిది అదే వృద్ధి రేటు. అంతేగాని కొత్తగా ఉద్యోగావకాశాలు రావడం, పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయని మనం చెప్పలేము. భారత్ ఎయిర్టెల్ అటువంటి వాళ్ళు ఈరోజు మనం కనబడడం లేదు. ఏ వ్యవస్థ కొంత ఐటీ జరుగుతున్నది, కానీ ఎంత జరుగుతుంది, ఎంత అభివృద్ధి తీసుకొస్తుంది? గత 2-3 సంవత్సరాల నుంచి ఈ అంశాల లోపల కొన్ని అంశాలు ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇంకా స్టీల్ సెక్టర్ ఇంప్రూవ్ కాలేదు, మైనింగ్ సెక్టర్ ఇంకా ఇంప్రూవ్ కాలేదు, మేజర్ సెక్టర్స్ ఇంప్రూవ్ కాలేదు, బ్యాంకింగ్ రంగం ఇంప్రూవ్ కాలేదు. కానీ స్థిరీకరింపడం, ఎఫ్డిఐలు రావడం, ఇవన్నీ ఏంటి కదా అంటే స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశాలు మాత్రమే. కంప్యూటరైజేషన్ వచ్చినట్టు ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎల్ఐసి చూడండి, 25 సంవత్సరాల క్రితం కంప్యూటర్ వద్దన్నారు. కంప్యూటర్ వచ్చినాక 2 నిమిషాలు ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. మన వ్యవస్థ
ఎప్పుడైతే సక్రమంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే, దాని మీద డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో పెరగలేదు. మీరు ఇచ్చినటువంటి ఈనాడులో ఇచ్చినటువంటి దాన్ని మనం పరిశీలించినట్లేదు అంటే 99 2000 నుంచి 2004 5లో 6.2 కోట్లు, అంటే 5 సంవత్సరాలకు 6 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించారు. అదే చైనాది మీరు ఇచ్చారు, ప్రతి సంవత్సరం 9 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంటే సమానమైనటువంటిది, ఆల్మోస్ట్ సమానమైనటువంటి దాంట్లో అటువంటి అవకాశాలు కలిగించినప్పుడు మనం కలిగించలేకపోవడానికి కారణం ఏంటంటే భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున రాలేకపోవడం. ఇప్పుడు రావాలన్నా కానీ బ్యాంకింగ్ సంస్థ వాటిని ఏది ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశాలు లేవు. ఈరోజు నేను పోతామన్నా కానీ నాకు బ్యాంకు రుణాలు దొరకవు. మీరు ఎన్ని రాయితీలు ఇచ్చినా కానీ దొరికే పరిస్థితి లేదు. సిస్టంలోనే ఇబ్బంది ఉన్నది. దీన్ని ఇంకా తీసుకురావడానికి చాలా కష్టమైనది. ఇక రెండో విషయాలు ఉన్నది, మనం స్కిల్ లేదంటాం. ఇవన్నీ మిగతా విషయాలు చాలా ఇంపార్టెంట్. సుమకర్ గారు, నైపుణ్యాలు అలాగే వ్యక్తిగత సామర్థ్యాలు పెంచుకోవడం ద్వారా యువత ఏ విధంగా నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చు, ముఖ్యంగా ఈ స్టార్టప్స్ని చేపట్టడం ద్వారా దేశంలో ప్రస్తుతం యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు సంసిద్ధంగా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ పరంగా చూస్తేనండి, అంటే జాబ్స్ లేవు లేకపోతే జాబ్స్కి కల్పన లేదు అనే పాయింట్ ఉంటే కనుక, కానీ ఇక్కడున్న నా మిత్రులు కానీ బయట నా మిత్రులు కానీ అందరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడేమో యువత ఏమో జాబ్స్ లేవంటున్నారు, బట్ ఈ కంపెనీ ఓనర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరు కూడా ఎప్పుడు చూసినా సరే జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ కంపెనీలో, ఇంకా ఫిల్ అవ్వలేదు, ఇంకా క్లోజ్ అవ్వలేదు అనే పరిస్థితి ఎప్పుడు ఉంటానే ఉంది. ఇప్పుడు అన్నది కాదు, నేను లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా సరే కరెక్ట్ పరిస్థితులు దొరకలేదని. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ గ్రో అవుతుంది. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు వెదర్ ఇట్ బి అగ్రి ఇండస్ట్రీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆర్ సర్వీస్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయి. కానీ ఏంటి అంటే టెక్నాలజీ పరంగా, ఐటీ పరంగా, కమ్యూనికేషన్స్ పరంగా జాబ్స్ గ్రోత్ ఉన్నాయని అందరూ అదే ఏరియాలోకి వెళ్ళాలనుకుంటున్నారు. అదే ఏరియా ఒకటే కాదు మీకు జాబ్ గ్రోత్ రావాలంటే, అదొకటే కాదు మీకు జాబ్ ఇచ్చేది. దేర్ ఆర్ లాడ్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో, కానీ మనోళ్ళు దాని మీద అవగాహన లేకపోవడం అని నేను అనను, కానీ దాని మీద ఫోకస్ లేకపోవడం వలన జనాలు అసలు ఆ జాబ్స్ కల్పనలో ట్రై చేయాలనే ఐడియా ఉండట్లేదు. ఇప్పుడు స్టార్టప్స్ అనే వలన మనకి ఇవాళ కనుక చూసుకుంటే స్టార్టప్స్ కూడా మెజారిటీ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ అగైన్ టెక్నాలజీ బేస్డ్. అన్నీ కూడా టెక్నాలజీ బేస్డే ఉన్నాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా స్టార్టప్స్ లేవు, లేదా మీకు అగ్రికల్చర్ పరంగా, అంటే ఈ మధ్య 2-3 నేను వింటున్నాను ఫ్రెండ్స్ దగ్గర, కానీ చాలా తక్కువ. అంటే నేను ఇప్పుడు ఒక 100 వింటే కనుక టెక్నాలజీ స్టార్టప్స్, 2-3 స్టార్టప్స్ మాత్రమే నాన్ టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్స్ ఉంటున్నాయి. సో అందువలన ఈ టెక్నాలజీ బేస్డ్ మీదే మనం గనక గ్రోత్ చూసుకోవాలి అనుకుంటే కనుక కష్టమవుతుంది. ఇవాళ రోజున మా కంపెనీలో కానీ మా ఫ్రెండ్స్ కంపెనీలో కానీ ఎప్పుడు కూడా దెర్ ఈజ్ స్కేర్సిటీ, జనాలు లేరు. ఎందుకు లేరు? మా కన్సల్టింగ్ ఇండస్ట్రీ కానీ, సర్వీస్ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఇంట్రెస్ట్ లేదు జనాలకి. వర్క్ చేయాలంటే ఆ ఇండస్ట్రీలో శాలరీలు తక్కువేమో, అంటే ఇనీషియల్ శాలరీ ఈజ్ నాట్ అ బెంచ్ మార్క్. మనం ఎలా గ్రో అవుతాం అనే పాయింట్ అది బెంచ్ మార్క్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్లో కానీ అవగాహన వస్తే అంతా టెక్నాలజీయే కాదు, ఆ టెక్నాలజీ కాకుండా వేరే ఇండస్ట్రీస్లో కూడా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడన్నా నేను స్టూడెంట్స్ని వీళ్ళని కలిసినప్పుడు ఎవ్రీవన్ వాంట్స్ టు గో టు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. మెకానికల్ ఇంజనీరింగ్ లేదు, సివిల్ ఇంజనీరింగ్ లేదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదు, బిజినెస్ మేనేజ్మెంట్ ఎంతో కొద్ది గొప్ప ఉంది, కానీ ఇంకా వేరే ఫీల్డ్స్ ఏమీ లేవు. సో వేరే ఫీల్డ్స్ గురించి అవగాహన ఉంచుకొని ఆ ఫీల్డ్స్లో స్కోప్ ఉంది. పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయండి. మన ఇండియాలో ఇవాళ రోజున పాలిటెక్నిక్ కాలేజెస్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోతున్నాయి. అదే కనుక మనము డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే, యుఎస్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడా కానీ, ఇలాంటి కాలేజెస్ విచ్ ఆర్ కాల్డ్ కమ్యూనిటీ కాలేజెస్, అక్కడ విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు అక్కడ ఎన్రోల్మెంట్స్ యూనివర్సిటీస్ కన్నా ఎక్కువ దానిలో ఉన్నాయి. ఎందుకంటే అది డైరెక్ట్ స్కిల్ మీకు ఇస్తుంది, తర్వాత మీకు ఇమీడియట్గా జాబ్ దొరికే ఆప్షన్ ఉంది. సో అలా స్టార్టప్స్ గనక నాన్ టెక్నాలజీ గనక వర్క్ స్టార్ట్ అయితే దెల్ బి చాలా మందికి ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. గారు, నేడు దేశానికి అత్యంత ముఖ్యమైనది ఉద్యోగ ఉపాధి కల్పన. మరి భారీ ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన రంగంపై మోదీ సర్కార్ దృష్టి పెట్టింది. మరి సమీప భవిష్యత్తులో తయారీ రంగంలో ఏ స్థాయిలో ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంది? మేక్ ఇన్ ఇండియా కానీ అంటే ఇది మార్కెటింగ్, అది ఇంటెన్షన్ ఏదైతే ఉందంటే, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం అంతా మాట్లాడినప్పుడు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సెక్టార్స్ మీద గత 10 సంవత్సరాల్లో ఎక్కువ ఎకానమీ గ్రో అయింది. ఐటీ రంగంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఐటీలో మెలకువలు అభివృద్ధి చూసుకున్నా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషను అంత ఎక్కువగా ఉండదు. అలాగనే టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాము. మారుతున్న అవగాహనలో మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి. ఇంకోటి కూడా ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకుండా మనం చేసే ప్రతి ఒక్కరూ ప్రొడక్టివిటీ ఉత్పాదకత పెంచుకోకపోతే మనము ప్రపంచ మార్కెట్లో నిలవలేము. ఉద్యోగం కల్పించడంలో వ్యవసాయ రంగంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాధారిత చేస్తూనే ఇప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి 65%ని దాన్ని కొంచెం తగ్గించి అక్కడ ఉన్నటువంటి 20%ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి 13-14 జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని రాబోయే 2022 లోపు 25%కి తీసుకురావాల్సి వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి తీసుకురావాలనేది దానికి లింక్ చేసి స్మార్ట్ సిటీస్ అన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో స్పెసిఫిక్గా చూసుకున్నప్పుడు ఎస్ఎంఈ సెక్టార్లో ఉంటుంది. సో ఎస్ఎంఈ సెక్టార్కి బ్యాంకింగ్ రంగము భారతదేశంలో సపోర్ట్ లేదు. అట్లాగే ఓన్లీ ఎస్ఎంఈ రంగం అభివృద్ధి చెందుతుందంటే పెద్ద ఇండస్ట్రీస్ లేకుండా చిన్న ఇండస్ట్రీస్ కూడా రావు, అనుబంధ పరిశ్రమలు. సో ఆర్గనైజ్డ్ సెక్టారు అండ్ ఎస్ఎంఈలో చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది. ఇవన్నీ రావాలంటే పెద్ద సమస్యలు కూడా రావాలి. పెద్ద సమస్యలు అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి 2-3 సెక్టార్లో మనం చూసుకున్నప్పుడు ఏదైతే భారతదేశ ప్రభుత్వం గురించి అంటే స్టేట్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి దానికి. ఏషియాను ఈ మీటింగ్ అన్నీ చూసినప్పుడు మన ప్రధానమంత్రి గారు వాయిస్ చేసినట్టు చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలు ఇటువైపు చూస్తున్నాయి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూసినప్పుడు ఆ విధంగా అవకాశాలు చాలా అపారంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రాష్ట్రాలు దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి. అందులో మన తెలుగు రాష్ట్రాలు రెండింటి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వేణుగోపాల్ గారు, 2017 తర్వాత కొత్తగా ఉద్యోగాలు కోరుకునే వారి సంఖ్య 1,76,00,000 మేరకు ఉంటుందని ఒక స్పష్టమైన అంచనా. మరి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియాలే కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దేశంలో ఏ స్థాయిలో ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం మన దగ్గర డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నామంటే బయట నుంచి ఫండ్ ఫ్లోని ఆహ్వానిస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఎఫ్డిఐ ఒకటి, ఎఫ్ఐ ఒకటి. ఎఫ్ఐ బ్రహ్మాండంగా ఉంది 1993 అన్వర్డ్స్. ఎఫ్డిఐ చూస్తే 2000 నుంచి ఇప్పుడు దాకా ఎవ్రీ ఇయర్ గ్రాడ్యువల్గా ఫ్లో అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ బ్రహ్మాండమైన ఫ్లోస్ వస్తున్నాయి ఇండియాకి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న 125-130 కోట్ల జనాభా కన్జంప్షన్ స్టోరీ కావచ్చు, తర్వాత సేవింగ్ రేట్ కావచ్చు, తర్వాత ఇట్లాంటి ఎన్నో కూడా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వేల లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం కావచ్చు, డెమోక్రటిక్ కంట్రీ ఉండడం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో అంటే స్ట్రక్చరల్ అడ్వాంటేజెస్ ఎన్నో ఇండియాకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఎక్స్పోర్ట్స్ ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసి ఎక్స్పోర్ట్స్ని పెంపొందించుకోవడం అనేది ఒకటి ఫోకస్ పెట్టాలి. తర్వాత ఎఫ్డిఐస్ ఇప్పుడు మొన్నటిదాకా అన్నిటికి కూడా క్యాప్స్ ఉండేవి, సీలింగ్స్ ఉండేవి, అవి రిలాక్స్ చేయడం జరిగింది లాస్ట్ 2 yearsలో. ఎఫ్డిఐ ఫ్లోస్ ఇండియాకి రావటం, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, తద్వారా ఎర్నింగ్స్ రావటం. ఎర్నింగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి ఆదాయం వస్తుందో అప్పుడు మనం కొంత పొదుపు, కొంత మదుపు, కొంత ఖర్చులు, ఇలా ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ప్రొడక్టివిటీ గ్రోత్ కోసం అంటే మనం ప్రతి ఒక్కళ్ళు మన కాళ్ళ మీద మనం నుంచొని మనం సంపాదించే పరిస్థితి ఏ రోజైతే ఉంటుందో మనం గ్లోబలైజేషన్లో ఉన్నాం కాబట్టి ఎనీ కంట్రీతో మనం కంపీట్ చేయగలం. అపార్ట్ ఫ్రమ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో ఇది కాకుండా ఏం చేయాలంటే మనకి డొమెస్టిక్గా లాస్ట్ ఒక 5 to 10 years నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాయి సెక్టర్స్. డిఫరెంట్ కార్పొరేట్స్ స్ట్రగుల్ అవుతున్నాయి, అన్ని సెక్టర్స్లో ఉన్న కార్పొరేట్స్ స్ట్రగుల్ అవుతున్నాయి. వీటిని అడ్రస్ చేయడం ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న లోన్స్ని ఒక 1 year లోపు డెడ్ లైన్ ఉందనుకోండి, 3 years ఎక్స్టెండ్ చేయడం, అంటే కొంత కాలపరిమితిని పెంపొందించడం. రెండోది వాళ్ళకి కొత్తగా క్రెడిట్ అవైలబిలిటీ క్రియేట్ చేయడం, ఇది ఒకవైపు చూడాలి. కొత్తగా వచ్చే ఎంటర్ప్రీనర్స్ కోసం వాళ్ళకి ఏంటంటే తక్కువ లో కాస్ట్ ఫండ్స్ క్రియేట్ చేయగలగాలి. కొత్తగా రావాలనుకుంటున్నారు, రకరకాల ఫీల్డ్స్లోకి వాళ్ళు వస్తారు, బిజినెస్లు పెడతారు, స్టార్ట్ చేస్తారు, తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. వీటితో పాటు మరొక వైపు అగ్రి అండ్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తే మటుకి డెఫినెట్గా మనం అనుకున్న ఇది చేరుకోవచ్చు. దేశంలో నిరుద్యోగతను తగ్గించడానికి చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఇతోధికంగా ప్రోత్సహించాలి. మరోవైపు కొత్త ఆలోచనలతో, అంకురాలతో ముందుకు వచ్చే యువతను ఏ విధంగా ప్రోత్సహించడం ద్వారా దేశంలో నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు? ప్రోత్సహించడం అనే వర్డ్ మనం ఆలోచిద్దామండి. అది మధ్య తరహా, చిన్న తరహానా, లేకపోతే అంకుర పరిశ్రమల అనేటువంటిది రెండవది తర్వాత ఆలోచిద్దాం. ప్రోత్సాహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం జపాన్ చూసామండి, సప్లై ఎకానమీ, సప్లై ఎక్కువ చేసి మొత్తం ప్రపంచంలో అప్పుడు పంపినప్పుడు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలిగాయి. అంటే ఏంది, సప్లైని పెంచాలి. తర్వాత ఏమైంది, కొరియాని చూసాం, సప్లై పెంచి మొత్తం యావత్ దేశం భారత్ కంట్రీస్లో అన్ని కంట్రీస్లో పంపించారు. తర్వాత అవి చిన్న దేశాలు చేశాయని చాలామంది అన్నారు. తర్వాత పెద్ద దేశం వచ్చింది, చైనా దేశం వచ్చింది.
ఏం చేశారు వాళ్ళు? ప్రొడక్టివ్ కెపాసిటీని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి మొత్తం యావత్ ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేటువంటిది నిరూపించుకోరు. ఈరోజు మనకు సదవకాశం అనేది ఏంటంటే చైనా క్రమేపీ తగ్గిపోతున్నది, మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలంటే ఈ చిన్న చిన్న ఆలోచనలే కాదండి. మీరు అన్నారు కొత్త ఆలోచనలు ఏంటి? కొత్త ఆలోచనలు ఏంటంటే సప్లై మెకానిజంని పెంచండి, చాలా పెంచండి. పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఎన్నో విషయాల లోపల ప్రొడక్టివిటీ పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఫోర్స్డ్ ఎకానమీ అయిపోతుంది. అప్పుడేమవుతుంది, మీరు ఆటోమేటిక్గా ఎటువంటి స్కిల్స్ అవసరం అని తెలిసిపోతుంది, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ ఏమవుతుంది అంటే గైడ్ అవుతుంది. కాబట్టి ప్రోత్సాహం అనేది అండి గైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి. మనం ఇది చేద్దాం, తర్వాత అది చేద్దాం, ఇది ఆలోచనతోటి కాదండి. ఇది చాలా ఇంక్రిమెంటల్, అంతంత మాత్రమే చేసేది. ఇప్పుడు మనం అంటాను ప్రతి చోట ఉద్యోగ అవకాశాలకు ఉన్నాయి, తర్వాత వారు చెప్పినట్టు వాళ్ళు దొరకడం లేదు. ఇదంతా చిన్న సంఖ్య అండి. మనకు కావాల్సిన చాలా పెద్ద సంఖ్య, కోట్లలో కావాలి మనకు ఉద్యోగ అవకాశాలు. అది చేస్తూ మనం చేయవలసింది చాలా పెద్ద పరిమాణంలో చేయవలసిన అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా బెలాయి ఫ్యాక్టరీ పెట్టారండి, ఏదైనా సేల్స్ ఫ్యాక్టరీ పెట్టారా? ఏ పెద్ద ఫ్యాక్టరీలు పెట్టారు గత కొన్ని దశాబ్దాల నుంచి? ఎక్కడండి అవి జరగలేదు. పెద్ద ఫ్యాక్టరీలు పెడితే ఎంఎస్ఎంఈలు చాలా వృద్ధికి వస్తాయి, లేకపోతే వాళ్ళకు కష్టం అవుతున్నది, వాళ్ళు నిలబెట్టుకోవడానికే కష్టం అవుతున్నది. వాళ్ళకు ఉన్నదానికి ఆ మాత్రంలో కొద్దిగా అవకాశాలు కలిగించడానికి మనకి ఇబ్బంది అనిపిస్తున్నాం. అది కాదు కావాల్సింది, మనకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కావాలి, ఎక్కువ పెద్ద సంస్థలు ఏర్పాటు చేయాలి, ఎక్కువ చిన్న సంస్థలు ఏర్పాటు చేయాలి, ఎక్కువ మధ్యతర. అంటే ఏంది? ప్రోత్సాహకం. ఎటువంటి ప్రోత్సాహం? అందులో ప్రభుత్వం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అది ఆ మాత్రం మార్చకుండా మనం ఈ వీటిలలో అక్కడక్కడ ఇంక్రిమెంటల్గా చేస్తాం అని అంటే మనం చేయలేమండి. చైనా తర్వాత మనకు వచ్చేటువంటి అవకాశాలు పోతాయి. కాబట్టి పూర్తిగా డిఫరెంట్ వే ఆలోచించాలి. అంటే ది సప్లై డ్రివెన్ ఎకానమీ హ్యాస్ టు బి గివెన్. దిస్ ఇస్ ప్రూవెన్. సుమకర్ గారు, ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత తమ వంతుగా ఎలాంటి కృషి చేయాలి? ముఖ్యంగా కాస్త సృజనాత్మకంగా ఆలోచిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ వాటిని ఉపాధి మార్గాలుగా యువతరం ఏ విధంగా మలుచుకోవాలి? టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్ అండి. ఇప్పుడు రాబోయే కాలం ఇంకా ఇంకా టెక్నాలజీ డ్రివెన్ అవుతుంది. సో గ్యారంటీగా టెక్నాలజీకి సంబంధించి అది ఏ సెక్టర్ అయినా సరే, టెక్నాలజీ ఒకటే సెక్టర్ అని కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకటే కాదు టెక్నాలజీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఈవెన్ అగ్రికల్చర్ కానీ. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయిల్ టెక్నిక్స్ ఫర్ అగ్రికల్చర్ అని చెప్పనన్నారు. మనం ఏదైతే ఇక్కడ ఒక 10 ఎకరాలని చేయగలుగుతామో అదే రిసోర్సెస్తో వాళ్ళు అక్కడ 200-300 ఎకరాలని యూజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ డ్రివెన్. ఆ కొత్త టెక్నాలజీస్ ఏంటి, ఏదైతే ఈ డెవలప్డ్ నేషన్స్ ఏ టెక్నాలజీస్ అయితే యూజ్ చేస్తున్నాయో ఆ టెక్నాలజీని మనం ఇక్కడ ఎట్లా అయితే యూజ్ చేసుకోగలుగుతామో. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ అనే ఆస్పెక్ట్ నేను ఇక్కడ మాట్లాడలేదు. నేను మాట్లాడేది ఏంటంటే యాజ్ ఇండివిజువల్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ పరంగా కానీ, పేరెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషనలిస్ట్ పరంగా కానీ, ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ టెక్నాలజీని గనక మన కరికులంలో, అలానే మనకి ఇప్పుడు రాబోయే ఇండస్ట్రీస్లో సంబంధించి ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకుంటే బాగుంటుందని కనుక తెలుసుకుంటే గ్యారంటీగా ఆపర్చునిటీ చాలా పెరుగుతాయి. అండ్ ఇవన్నీ కూడా యాజ్ వాట్ వీఆర్ సీయింగ్ కంపల్సరీ ఇండస్ట్రీస్ వస్తేనే వస్తాయి. కానీ ఈ టెక్నాలజీ ఇఫ్ దే ఆర్ అడాప్టింగ్ దెమ్ సెల్ఫ్, ఇది కొత్తవి ఏదైతే యూజ్ చేసుకుంటున్నారో ఇప్పుడు అగ్రికల్చర్లో దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఇది వస్తే కనుక తప్పితే వీళ్ళకి రాదు. అండ్ పర్టికులర్గా స్టూడెంట్స్ పరంగా చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రోజున వాళ్ళకి వరల్డ్ మొత్తం ఉన్న టెక్నాలజీ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇవాళ కనుక ఎవరన్నా ఒక స్టూడెంట్ కానీ, ఎవరన్నా వేరే మనిషి కానీ చెప్పండి నాకు తెలీదు ఎక్కడ ఏం జరుగుతుందో అంటే అసలు అవసరమే లేదు. ఇవాళ రోజున ఇంటర్నెట్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. అండ్ ప్రతి వాళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ప్రతి వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది. సో వేరే వాటి మీద టైం స్పెండ్ చేస్తాం కాకుండా దీని మీద కనుక అసలు ఏంటి వరల్డ్ మొత్తంలో జరుగుతున్నది ఏంటి, అది ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వచ్చు, దానిలో గనక వీళ్ళు గనక దాన్ని చూసి దాన్ని నేర్చుకోవడానికి, అండ్ నేర్చుకోవడానికి అనేది ఓన్లీ ఒక కాలేజో స్కూల్లోనే అవసరం లేదండి. ఆన్లైన్లో కూడా విధాల కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి. అవి గనక ఈ స్టూడెంట్స్ గనక ఇఫ్ దే కెన్ టేక్ ఇట్ దెన్ ఈజీగా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వస్తాయి. దేశంలో అందరికీ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మోదీ సర్కార్ అనేక ప్రయత్నాలు ప్రారంభించింది. తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించాలని భావిస్తోంది.
చిన్న మధ్యతరహా పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు భిన్నంగా ఉద్యోగాలు సృష్టించే సృజనాత్మక ఆలోచనలు, అంకురాలపైన అధిక దృష్టిని పెడుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.